అందరికీ నమస్కారం అండి. జగద్గురు శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం. ఈరోజు మాఘమాసపు సోమవారం, పైగా శివునికి ఎంతో ప్రీతికరమైన రోజు. ఇంతటి పవిత్రమైనటువంటి రోజున పరమ పవిత్రమైనటువంటి శివరాత్రి కథను విందాం. ఒకనాడు కైలాస పర్వత శిఖరంపై పార్వతీ పరమేశ్వరులు సుఖాసీనులై ఉండగా, పార్వతి శివునితో అన్ని వ్రతాలలోనూ ఉత్తమమగు వ్రతమును, భక్తి ముక్తి ప్రదాయకమైన దానిని తెలపమని కోరింది. అప్పుడు శివుడు, శివరాత్రి వ్రత కథను, దాని విశేషాలను తెలియజేస్తాను. దీనిని మాఘ బహుళ చతుర్థి నాడు ఆచరింపవలెను. తెలిసి కానీ తెలియక కానీ ఒక్కసారి చేసినా కూడా యముడి నుండి తప్పించుకొని ముక్తి పొందుతారని దాని కథంతా కూడా ఈ విధంగా వినిపించసాగాడు. పూర్వం పర్వత ప్రాంతంలో ఒక బోయవాడు ఉండేవాడు. ఉదయాన్నే వేటకు వెళ్ళటం, సాయంకాలానికి ఏదో ఒక మృగాన్ని చంపి దానితో తన కుటుంబాన్ని పోషించడం అతడి దినచర్య. అయితే ఒకరోజు ఉదయమే వెళ్ళిన ఆ బోయవాడికి చీకట పడే వేలైనా సరే ఒక్క జంతువు కూడా దొరకలేదు. దాంతో అతడు నిరాశగా ఇంటి ముఖం పట్టాడు. అలా వస్తూ ఉండగా అతడికి దారిలో ఒక సరస్సు కనిపించింది. రాత్రిపూట ఏదైనా జంతువు అక్కడికి నీళ్లు తాగడానికి వచ్చిందనుకో, ఖచ్చితంగా అప్పుడు దాన్ని నేను సంహరించవచ్చని అనుకుని ఆ సరస్సు పక్కనే ఉన్న ఒక చెట్టెక్కి కూర్చున్నాడు. తన కంటి చూపుకు అడ్డంగా ఉండటంతో ఒక కొమ్మ ఆకులను తుంచి కింద పడేశాడు. ఆ బోయవాడు ఊతపదంగా శివశివ అంటూనే ఉండేవాడు. అలా అనటం మంచో చెడో అతడికి తెలియదు. కానీ ఆ సమయంలో అలా అంటూనే కాలం గడిపాడు. అలా గడిపిన ఆ రాత్రి శివరాత్రి పర్వదినమని అతనికి కూడా తెలియదు. రాత్రి వేళ మొదటి జాము గడిచాక ఒక ఆడజింక నీళ్లు తాగేందుకు అటుగా వచ్చింది. దాని మీదకు బాణాన్ని ఎక్కుపెట్టాడు బోయవాడు. అయితే ఆ జింక తాను గర్భం దాల్చానని, తనను చంపడం అధర్మం అంటూ వదిలిపెట్టాలని ప్రాధేయపడింది. మామూలుగా అయితే అతడి మనసు క్రూరంగా ఉండేదే. కానీ ఆ జింకను చూడటం, పైగా అది మానవ భాష మాట్లాడేసరికి తాను ఏమీ చెయ్యలేకపోయాడు. అలా రెండో జాము కూడా గడిచింది. అప్పుడు ఇంకొక ఆడజింక అటుగా వచ్చింది. దాన్ని సంహరించాలనుకునే లోపే అది కూడా మానవ భాషలో తాను తన భర్తను వెతుక్కుంటూ విరహంతో కృశించి ఉన్నానని, పైగా బక్క చిక్కిన తన శరీర మాంసంతో అతడి కుటుంబానికి ఆకలి తీరదంటూ విడిచిపెట్టమని కోరింది. ఒకవేళ మరి కాసేపటి దాకా ఏ జంతువు దొరకకపోతే తానే తిరిగి వస్తానని, అప్పుడు సంహరించమని అది వేడుకుంది. మొదటి కనపడిన ఆ జింక కూడా అదే మాట చెప్పింది. ఆ మాటలకు బోయవాడు ఆశ్చర్యపోయాడు. మూడో జాము గడిచేసరికి ఒక మగ జింక అతడికి కనిపించింది. దాన్ని బాణంతో కొట్టబోయేలోపు ఆ మగజింక కూడా మానవ భాషలోనే మాట్లాడింది. రెండు ఆడజింకలు ఇటుగా వచ్చాయా అని బోయవాడిని అడిగింది. బోయవాడు వచ్చాయని, తనకు ఏ జంతువు దొరకకపోతే ఆహారంగా తామే వస్తామని కూడా తనకు చెప్పినట్లు బోయవాడు మగజింకకు చెప్పాడు. అప్పుడు ఆ మగజింక అయితే ఆ రెండు జింకలను ఒక్కసారి చూసుకొని వస్తానని, అప్పుడు తనను సంహరించమని పలికి వెళ్ళిపోయింది. ఇంతలో నాలుగో జాము కూడా గడిచింది. సూర్యోదయం దగ్గర పడింది. బోయవాడు తనకు మాటిచ్చి వెళ్ళిన 3 జింకల కోసం ఎదురు చూస్తూ చెట్టు మీదనే కూర్చున్నాడు. అయితే ఇంతలో మరొక జింక, దాని పిల్ల అటుగా రావటం కనిపించింది. విల్లెక్కు పెట్టిన బోయవాడితో ఆ జింక కూడా తన పిల్లను ఇంటి దగ్గర విడిచి వస్తానని, అప్పటిదాకా ఆగమని పలికి వెళ్ళిపోయింది. మరికొద్దిసేపటికి 4 జింకలు బోయవాడికిచ్చిన మాట ప్రకారం సత్యనిష్టతో అతడి ముందుకొచ్చి ముందుగా తనని చంపమంటే తనను చంపమని ప్రాధేయపడ్డాయి. ఆ జింకల సత్ప్రవర్తన బోయవాడిలో పరివర్తనను తీసుకొచ్చింది. ఆ రాత్రంతా కూడా అతడు కూర్చున్నది మారేడు చెట్టు కావటం, అయితే తెలియకుండానే శివశివ అనే ఊతపదంతో శివనామస్మరణ చేయటం, తన చూపుకు అడ్డు వచ్చిన మారేడు దళాలను కోసి కింద పడేయటం చేశాడు బోయవాడు. ఆ చెట్టు కిందనే ఒక శివలింగం ఏనాటిదో ఉంది. ఆ లింగం మీద అతడు వేసిన మారేడు దళాలు పడ్డాయి. అది మారేడు దళ పూజా ఫలితాన్ని ఇచ్చింది. 4వ జాము వరకు మెలకువతోనే ఉన్నాడు గనక జాగరణ ఫలితం ఇచ్చింది. క్రూరాత్ముడైనప్పటికీ ఈ పుణ్య కార్యాల వల్ల
అతడి మనసు నిర్మలమైంది. పైగా జింకల సత్యనిష్ట అతడి మనస్సును పూర్తిగా మార్చింది. శివరాత్రి పర్వదినం తెలుసో తెలియకపోయినా అనుకోకుండా ఆ పర్వదినాన చేసిన పుణ్యకార్య ప్రభావంతో అతడిలో మంచి ప్రవర్తన కలిగింది. అందుకే హింసను విడనాడాడు. ఆ జింకలు కూడా సత్యనిష్టతో ఉండటంతో పరమేశ్వర అనుగ్రహంతో ఆకాశంలో మృగశిర నక్షత్రంగా మారాయి. ఆ విధంగా ఆకాశంలో ప్రకాశిస్తూ లుబ్ధగా నక్షత్రం అనే పేరున బోయవాడు నిలిచిపోయాడు. హింసను చేయాలనుకున్నప్పుడు క్షణకాలం పాటు ఆగి ఆలోచిస్తే మనసు దాని నుంచి మరలుతుంది. బోయవాడు జింకలను చంపాలనుకోవటంలో తను చేసిన కాలయాపం అతడిని చివరకు అహింస ధర్మచరణమూర్తిగా నిలుపగలిగింది. సత్యధర్మ పారాయణులు అహింసా మార్గాన్ని అనుసరించిన వారు సుస్థిర కీర్తితో నిలిచిపోతారనే ఒక సామాజిక సందేశం ఈ శివరాత్రి నాటి కథలో కనిపిస్తున్నది. వెంకటాచల క్షేత్రానికి శివుని మరో రూపమైన రుద్రుడు క్షేత్రపాలకుడు. తిరుమలేశునికి నివేదించే సమయంలో ఆ స్వామికి కూడా ప్రసాదం సమర్పిస్తాడు. శివకేశవులకు భేదమే లేదనడని చూపడానికి తిరుమలలో నిర్వహించే మహాశివరాత్రి వేడుకే నిదర్శనం. ఉదయం శ్రీహరి ఆలయం నుంచి అర్చకులు, వేద పండితులు, భక్తులు ఛత్రనామాలు, పూజా ద్రవ్యాలు, మంగళ వాయిద్యాలతో ఊరేగింపుగా సమీపంలోని పాండవ తీర్థానికి వెళ్తారు. అక్కడ వేంచేసి ఉన్న క్షేత్రపాలకుడైన రుద్రునికి ఏకాదశ నమక, చమక పూజా విధానాలతో రుద్ర మంత్రాలతో అభిషేకం చేస్తారు. తిరుమల క్షేత్ర సంప్రదాయం ప్రకారం రుద్రునికి వెండి నామాలు, నేత్రాలను అలంకరిస్తారు. పుష్పాలంకరణ చేసి శాస్త్రోక్తంగా ధూప దీపాలను నివేదిస్తారు. రుద్రునికి నివేదంగా వడపప్పు, పానకం, పండ్లతో పాటు తాంబూలాన్ని సమర్పిస్తారు. ఈ విధంగా శివరాత్రి పర్వదినాన ప్రతి ఒక్కరూ కూడా చెప్పిన విధంగా పూజాధికాలు, ఉపవాసం, జాగరణ చేసినట్లయితే శివుని అనుగ్రహానికి పాత్రులవుతారు. శివరాత్రి నాడు ఏ పూజా ఫలితం లేనివారు కూడా శివ అనే నామస్మరణ ముక్తిని, మోక్షాన్ని ప్రసాదిస్తుంది. ప్రతి ఒక్కరూ కూడా జాగరణ చెయ్యలేని వారైనా, పూజ చేయలేని వారైనా ఆ పర్వదినాన తెలిసో తెలియకో శివనామస్మరణ చేసినట్లయితే శివ సాయుధ్యాన్ని పొందుతారు. కాబట్టి తప్పకుండా శివరాత్రి పర్వదినాన ఆ శివనామస్మరణ చేసి శివుని అనుగ్రహాన్ని పొందండి. శివనామస్మరణే మనకు ఎలాంటి పాప దోష నివారణ ఫలితాన్ని కలిగిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ విధంగా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.